సూపర్ ప్రైమ్ టైమ్ లో ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తల్ని అలాంగ్ విత్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం. వీటిలో ఫస్ట్ బ్రేకింగ్, రేపు సొంత ఇలాఖాలో సీఎం జగన్ ప్రచార సభకు సంబంధించి మొదటి బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్, మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ రాబోతున్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర అంటూ రాహుల్ చేసిన కామెంట్స్. ఇక ఫోర్త్ బ్రేకింగ్, రాష్ట్రపతి భవన్ లో చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రదానం. ఇవి ఈ సమయానుకున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో రేపు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం చేయబోతున్నారు. సో రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరిలో జగన్ సభ ఉంటుంది. మధ్యాహ్నం నగరి, సాయంత్రం కడపలో ప్రచారం చేస్తారు. రెండవ బ్రేకింగ్, రేపు హైదరాబాద్ కి ప్రధాని మోదీ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో మోదీ సభ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు మోదీ చివరి సభ. అంతకుముందు నారాయణపేట సభకు మోదీ హాజరవుతారు. అయితే ఎల్బీ స్టేడియం సభతో ప్రచారానికి మోదీ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మరోవైపు సభ ఏర్పాట్లను పరిశీలించారు కిషన్ రెడ్డి అండ్ లక్ష్మణ్. ఇక మూడో బ్రేకింగ్, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందంటున్నారు రాహుల్. దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకున్నాం, దేశంలో ఉన్న పేదలందరి జాబితా రూపొందిస్తామంటున్నారు రాహుల్ గాంధీ. ఇక 4వ బ్రేకింగ్, రాష్ట్రపతి భవన్ లో చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రదానం చేయబోతున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం ఉంటుంది. వైజయంతిమాలకు పద్మ విభూషణ్ అవార్డు. ఇక అవార్డుల ప్రదానోత్సవానికి మోదీ, అమిత్ షా అందరూ కూడా హాజరు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి కాసేపట్లోనే మనం తెలుసుకుందాం.